ఓం. 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 శ్రీ కైవల్యాశ్రమ పంచకం. నామరూపగుణ రహితునకే నిత్య కళ్యాణోత్సవ లీలా గుణ విభవ మాహాత్మ్య సంకీర్తనా స్తోత్రమై శరణాగతులు కైమోడ్పై నిరాకార చిన్నయై కైవల్యాశ్రమమై చలాచల బోధయై రమణీయమాయే రమణీయమాయే. అంతర్జ్యోతిని దర్శింప కోటి దీపమై జ్వలింపగా స్వయంభూవైన జ్యోతిర్మయలింగ ప్రజ్ఞానమంతా పంచాక్షరి పంచప్రణవమై ఛేద్రహిత చిన్మయై కైవల్యాశ్రమమై చలాచల బోధయై రమణీయమాయే రమణీయమాయే. కార్తీకమందు గంగాధరునకభిషేక బిల్వార్చన భస్మదీపధూప హారతుల సేవా హరనామమే సర్వపుణ్యదం ముక్తిదం సద్రహిత చిన్మయై కైవల్యాశ్రమమై చలాచల బోధయై రమణీయమాయే రమణీయమాయే. భవనాసన నిరాశ్రయ నిరాధార నిశ్శబ్దమై విశ్వేశ జగదీశ్వర పరమేశ్వరా సంధానా నాదమై సర్వశూన్యమై నిష్కళయైన చిన్మయై కైవల్యాశ్రమమై చలాచల బోధయై రమణీయమాయే రమణీయమాయే. ఆకాశ దీపమంటూ మ్రోక్కేరు మనుజాగణం
రాజులెల్లరున్ కార్తీకమందు సర్వముక్తిదాయకమని సోమసూర్యాగ్నుల వెలిగడి కేవలాత్మా చిన్నియై కైవల్యాశ్రమమై చలాచల బోధయై రమణీయమాయే 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 ఇతి సద్గురు విరచిత శ్రీ కైవల్యాశ్రమ పంచకం సంపూర్ణం. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఓం. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుర్సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. బ్రహ్మానందం పరమసుఖదం కేవలం జ్ఞానమూర్తిం ద్వంద్వాతీతం గగనసదృశం తత్వమస్యాదిలక్ష్యం ఏకం నిత్యం విమలమచలం సర్వధీ సాక్షిభూతం భావాతీతం త్రిగుణరహితం సద్గురుం తం నమామి. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సాంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో మహాభ్యో నమో గురుభ్యః. సర్వోపప్లవరహిత ప్రజ్ఞానఘన ప్రత్యగర్థో బ్రహ్మైవాహమస్మి. అహం పదార్థరహితః సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. ఓం సహనా భవతు సహనౌ భునత్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం తత్సత్. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.
ఓం చదవండి. హరి ఓం. హరి ఓం గురుగారు. 116వ శ్లోకం అండి. నిజ శిష్యుని లక్షణము. గురు బుద్ధ్యాత్మనో నాన్యత్ సత్యం సత్యం వరాననే తల్లాభార్థం ప్రయత్నస్తు కర్తవ్యశ్చ మనీషిభిః. తాత్పర్యం. ఓ పార్వతీ, ఆత్మ కంటే అన్యమైనదేదియును లేదు అని గురుబోధరీత్యా తెలియవలెను. ఇది సత్యము. సత్యము అట్టి ఆత్మస్వరూపమును పొందుట విద్వాంసులకు కూడా కర్తవ్యమై ఉన్నది. గురు బుద్ధ్యాత్మనో నాన్యత్ సత్యం సత్యం వరాననే తల్లాభార్థం ప్రయత్నస్తు కర్తవ్యశ్చ మనీషిభిః. ఎవరికి చెప్తున్నారు? మనిషి అవ్వాలి. మనీషిభిః. ముందు ఎప్పుడైనా ఏదైనా చదువుకునేటప్పుడు ఎవరికి చెప్తున్నారు? మనీషి అవ్వాలనుకున్న వాళ్ళకి చెప్తున్నారు. ఇంకా మనిషే కాని వాళ్ళకి చెప్పటం. ఆల్రెడీ మనిషి అయ్యాడు, మానవత్వంతో జీవిస్తున్నాడు, సత్య ధర్మ శాంతి ప్రేమ అహింసలను పాటిస్తున్నాడు. అలా పాటించేవాడికి మనీషి అయ్యే అధికారిత్వం వస్తుంది. భగవాన్ బాబా వారు అంటారు, మానవ విలువలనే పాటించడం చేత కాని వాళ్ళకి దైవీ విలువలను ఎలా పాటిస్తారు? మీరు దైవీ విలువలనే పాటించలేని వాళ్ళు ఆత్మభావంలో ఎలా ఉండగలుగుతాడు? ఆత్మనిష్టలో ఎలా ఉండగలుగుతాడు? ఆత్మనిష్టలోనే ఉండలేనటువంటి వాడు బ్రహ్మనిష్టలో ఎలా? మానవ జీవితానికి గమ్యం బ్రహ్మనిష్ట, బ్రహ్మజ్ఞానం, బ్రహ్మ విద్య, మోక్షం. బ్రహ్మజ్ఞానంతోనే సాధ్యమవుతుంది, ఇంకే దేని వల్ల సాధ్యపడదు. ఆ బ్రహ్మజ్ఞానం సద్గురు కృప వల్లనే సాధ్యం, వేరే రకంగా సాధ్యపడదు. ఎవరో ఒక సద్గురుమూర్తి నీ హృదయంలో నీకు అవబోధ ప్రబోధ అనేటటువంటి స్థితిని కలిగించాలి. ఆయన ప్రవేశించాలి, ఆయన నీ యందు పనిచేయాలి. నీకు ఆ అవబోధ ప్రబోధ అనే స్థితులు అనుభవానికి రావాలి, నిన్ను మేలుకొలపాలి. అప్పటి వరకు నిద్రపోతూనే ఉంటుంది. ఎలా? మనిషిగా. మేలుకొన్నవాడెవడు? మనీషి. మనీషి. వెరీ వెరీ ఇంపార్టెంట్. అందుకని శంకర భగవత్పాదులు మనీషా పంచకం ఎవరో చెప్పాడు. అనేక రకాలైన భేదాలతో ఈ ప్రపంచమంతా కనబడుతున్నట్లుగా ఉంది. ఎవరైనా కావచ్చు. చండాలోస్తు సతుద్విజోస్తు మనీషా మమ. ఎటువంటి వాడైనా సరే బ్రహ్మజ్ఞానం గనక పొందినట్లయితే, బ్రహ్మనిష్టను గనక పొందినట్లయితే, నువ్వెవరనేది నాకు అనవసరం, నువ్వే నాకు. ఎవరికి? శంకర భగవత్పాదులు. నా మనీష అంటే అక్కడ అసలు అర్థం ఏమిటంటే నా నిశ్చయము అని అర్థం. మనీషా పంచగా నిన్న కాకపోతే ఎప్పుడో పెట్టినట్టుగా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ప్రతి మనిషి తన జీవితం ముగిసేలోగా, ఆఖరి శ్వాస అయిపోయేలోగా మనీషి అని అనిపించుకోగలగాలి. ఏ సమాజంలో అయితే అతను జీవిస్తున్నాడు, ఏ గురువు చేత అయితే అతను మేల్కొల్పబడ్డాడు, ఏ శిష్యులైతే అతన్ని ఆశ్రయించాడు. ముగ్గురు ఉంటారు నిన్ను మనీషిగా గుర్తించేటటువంటి వారు. ఒకరెవరు? నువ్వే సమాజంలో జీవిస్తున్నావో ఆ సమాజం. రెండో వాళ్ళెవరు? నిన్ను మేల్కొల్పినటువంటి గురువు. మూడో వాళ్ళెవరు? నిన్ను ఆశ్రయించినటువంటి వాడు. బ్రహ్మజ్ఞానం గనక నీకు ప్రాప్తిస్తే నేను ఎవరో ఒకరు ఆశ్రయిస్తాను. నేను ఎవరు ఆశ్రయించలేదండి, నేను చెప్తే ఎవడు వింటాడండి? అప్పుడెవడు? మనీషి కాదు, మనిషి. ప్రతి మనిషికి సమస్య ఉంటుందండి. నేను చెప్తే ఎవరు వింటారండి బాబు? నేను చెప్తే నువ్వు చెప్తే ఎందుకు వింటలేదు అంటే నీ ప్రవర్తనలో, నీ జీవితంలో, నీ ఏమని చెప్పాలి, మనోవాక్కాయముల ద్వారా ఆ బ్రహ్మనిష్ట ప్రకటితం కావడం లేదు. ప్రకటితం అయితే ఎవరో వినమని ఎవరికి చెప్పక్కర్లా. మనిషి ఎప్పుడూ వెతుకుతూ ఉంటాడు ఈ మనీషి స్థితి కోసం. మనిషి అన్వేషణే తాను మనీషి అవ్వాలని. ఏ గురువు అయినా ఏ మనిషికైనా సహాయపడేది వాడు మనీషి అని మేల్కొలపడమే. అదే గురువు చేసే పని.
నిద్రపోతూ ఉంటాడు వాడు ఎప్పుడు. ఆ నిద్రపోయేవాడిని ఒరే అజ్ఞానం అనే నిద్ర వదిలిపెట్టినైనా ఆ మొద్దు నిద్ర వదిలిపెట్టవయ్యా బాబు, ఇకనైనా లే, జీవితం వెళ్ళిపోతుంది, సమయం అయిపోతుంది, శ్వాసలు గడిచిపోతున్నాయి. ఒక్క శ్వాస గడిచిపోయిందంటే ఎంతో దుఃఖపడాలి. ఎందుకని ఆయుర్దాయం క్షీణించిపోతుంది, అనుక్షణం క్షీణించిపోతుంది. విషయ వేగం పెరిగితే ఇంకా క్షీణించిపోతుంది, భ్రమల వేగం పెరిగిపోతే ఇంకా క్షీణించిపోతుంది, ఆవేశపడిపోతే ఇంకా క్షీణించిపోతుంది. 120 ఏళ్ళు బ్రతకవలసినటువంటి మానవుడు పూర్ణాయుర్దాయంతో 60 ఏళ్ళు బ్రతికేటప్పటికి అమ్మా చాలా కష్టంగా బతుకుతున్నానంటే అనే దశకి చేరుకున్నాం కలిగి. భూమండలం మొత్తం మీద మొన్న ఈ మధ్య WHO ఒక విడుదల చేసిన ఒక బులెటిన్. మొత్తం అన్ని దేశాల మీద ఉన్న 850 కోట్ల మంది మానవుల యొక్క సరాసరి జీవన ప్రమాణం ఎంత ఉందంటే 60 ఏళ్ళే. కొన్ని దేశాల్లో ఎక్కువ, కొన్ని దేశాల్లో తక్కువ ఉండవచ్చు. సరాసరి భూమండలం మొత్తం మీద ఎంత జీవిస్తారు అంటే 60 ఏళ్ళు జీవిస్తారు. అంటే అర్ధాయుష్కులం అయిపోయారు. ఈ మాట భాగవతం మొదట్లో ఉంటుంది. అలస్సులు, మందబుద్ధులు, అల్పతరాయువులు. ఆయన అడుగుతాడు అన్నమాట పరీక్షణ్ మహారాజు, మాలాంటి వాళ్ళ కోసం ఏమైనా చెప్పండి, మీరందరూ ఇదిగో ఈ కేటగిరీ వాళ్ళు అయ్యారు, మీరందరూ అలసులు, మందబుద్ధులు, అల్పతరాయులు. కలియుగానికి సంధికాలంలో భాగవత ప్రవచనం జరిగింది. కాబట్టి రాబోయేటటువంటి యుగంలో ప్రమాణంలో ఆయుర్దాయం అర్ధాయుష్, అల్పతరాయు. రావణాసురుడు 80,000 సంవత్సరాలు జీవిస్తే 80,000 సంవత్సరాల జీవితాన్ని అల్పాయుష్కుడు అన్నాడు బ్రహ్మగారు. బ్రహ్మగారి దగ్గరికి నారదుడు వెళ్ళాడు. ఏమండి పెద్ద గొడవ చేస్తే ఒకడు పుట్టాడండి బాబు రావణుడు. ఓహో అలాగా, ఇప్పుడు కొద్దిగా పనిలో ఉన్నాలే మళ్ళీ చూస్తాలే అన్న. మళ్ళా వెళ్ళి ఏమండి ఆ రావణాసుడు పోయాడు. వాడి ఏమయ్యా నిన్న కాక మొన్న చెప్పావు, మళ్ళా ఇవాడు వచ్చి పోయాడు అంటున్నావు, ఏమిటి అర్థం ఉందా నీకేమైనా, అంత అల్పాయుష్కుడు గురించి నాకు చెప్పడం ఎందుకు అన్నాడు బ్రహ్మగారు. అంటే వాళ్ళ కాలగమనం అది గుర్తుపెట్టుకోవాలి. వాళ్ళ కాలగమనంలో నీవు గుర్తింపు పొందాలి, అది బ్రహ్మజ్ఞానం. బ్రహ్మజ్ఞానం అని అందరూ మాట్లాడుతూ ఉంటారు. బ్రహ్మజ్ఞానం అంటే ఏమిటి? ఆ కాలగమనంలో నీకు గుర్తింపు రావాలి, అది మనీషి. ఎందుకు శంకర భగవత్పాదులు జగద్గురు అన్నాం? ఆయన ఉన్నది 32 సంవత్సరాలే అయినా ఆ కాల గమనంలో గుర్తింపు. కృష్ణావతారం ఎందుకు పూర్ణావతారం పరిపూర్ణుడు అన్నాం? ఆయన అక్కడ గుర్తింపు పొందాడు, బ్రహ్మగారి దగ్గర గుర్తింపు పొందాడు, దేవేంద్రుడి దగ్గర గుర్తింపు పొందాడు. సకల దేవతలు శ్రీకృష్ణుడి దర్శనం కోసం దిగి వచ్చారు ఆ కాలంలో, ఆ యుగంలో. బాలకృష్ణుని దర్శించడానికి, శైశవావస్థలో ఉన్న బాలకృష్ణుని దర్శించడానికి సాక్షాత్తు పరమేశ్వరుడి దగ్గరికి వెళ్ళి నారదుడు చెప్పాడట, అయ్యా మీరే గొప్పగా నల్లటి వారు మహానుభావులు కాలస్వరూపులని మీరు అనుకుంటున్నారు, అక్కడ ఆల్రెడీ వాడు పుట్టాడండి బాబు, కాళీ స్వరూపం కాలస్వరూపం రెండూ కలిసి ఇలాగానే నల్లగానే ఉన్నాడు అని చెప్పాడు. చెప్తే సరేలే నేను ఒకసారి చూసి వస్తారా. శైశవావస్థలో యశోదమ్మ ఒడిలో ఉన్నటువంటి బాలకృష్ణుని చూడడానికి సాక్షాత్తు పరమేశ్వరుడు జంగమదేవరగా దర్శనానికి వచ్చి ఆ బాలకృష్ణుని దర్శనం తనను తాను దర్శించుకున్నాడు పరమేశ్వరుడు అంటాడు పోతాను భాగవతం. కృష్ణుని దర్శించలేదట, తనను దర్శించాడట అక్కడ. ఆహా పరమేశ్వరుడు అవతరించాడు. ఇప్పుడు మరి ఇంకా శివకేశవుల చర్చ చేసే వాళ్ళు ఇంకా కలియుగంలో ఉన్నారు. శివుడా కేశవుడా, శివుడా కేశవుడా, నిలువు బట్ట అడ్డం బట్ట, అర్థం ఏముంది? భాగవతం చదవలేదు వాడు, బ్రహ్మజ్ఞానం లేదు. ఎప్పుడైతే జ్ఞాన పరిధిలోకి రాలేదో అప్పుడు అన్ని భేదభావములు. కర్మ అంటే వేరు, భక్తి అంటే వేరు, యోగం అంటే వేరు, ధర్మం అంటే వేరు, అధర్మం అంటే వేరు, ఓ నానాగోళం. ఎందుకని? 3 గుణాలే కర్తలు అనే సత్యాన్ని ఒప్పుకోలేకపోతే. అందుకని ఓ పార్వతి, అసలు గురు బుద్ధి ఏముండాలంటే శిష్యుడికి ఎప్పుడు కూడా సూటిగా చెప్పేస్తున్నాడు. ఎవరు శిష్యుడో కూడా చెప్పేస్తున్నాడు. నిజ శిష్యుడు. ఎవరిని నిజ శిష్యుడిగా గుర్తిస్తాడు? ఎవరైతే గురు వాక్యాన్ని యథాతథంగా ఆ జీవితంలో ఆచరిస్తారో వాళ్ళే గురు బుద్ధిని అనుసరించి నడిచేవారు, గురు హృదయాన్ని అనుసరించి నడిచేవారు. మీరు ఎవరైనా కానీ ఒక 3-4 పిల్లల్ని కానీ ఆ 3-4 పిల్లల్ని పెంచాలి అనుకోండి, ఆ 4 మీకు ఎవరు ఇష్టం ఏంటి అంటే మీ మాట ఎవరు చెప్పినట్టు వింటే వారే మీకు ఇష్టం. తల్లిదండ్రికి అంతే కదా.
గురువు గారు పాఠం చెప్పారు స్కూల్లో, ఆయనకు 40 మందికి పాఠం చెప్తాడు అనుకోండి ఒక క్లాస్లో. మీకు ఎవరంటే అభిమానం అండి, మీకు ఎవరంటే బాగా ఇష్టం అండి అని గురువు గారిని అడిగాము. ఎవరు బాగా తెలివైన వారో, ఎవరు ఆ గురువు చెప్పినట్లుగా విని ఆచరించి విద్య నేర్చుకుంటూ ఉంటారు, అలా జీవనం జీవిస్తూ ఉంటారు, ఆ శిష్యుడే ఇష్టమైనటువంటి ప్రియ శిష్యుడు అని ఏ గురువు అయినా చెప్తారు. మరి పరమేశ్వరుడికి ఎవరండి నిజ శిష్యుడు? ఇప్పుడు మన గురువు ఎవరు? పరమేశ్వరుడు, ఏకంగా సదాశివుడు. మరి పార్వతి ఎలా ఉండాలంటే ఇప్పుడు నిజ శిష్యురాలై ఉండాలి. ఏకంగా ఆవిడికే చెప్తున్నాడు. తనలో అర్థభాగమైనటువంటి పార్వతీదేవికి నిజ శిష్యుడు ఎవరో చెప్తున్నాడు. నువ్వు ఎప్పుడు గురువు చెప్పి ఎట్లా చెప్తున్నాడు అట్లా ఉండాలమ్మా. గురు బుద్ధి కలిగి ఉండాలి. ఈ ఉపదేశం మొదటి పదంలోనే చాలా బరువైన శబ్దం వేశారు. ఎంత బరువైన శబ్దం అంటే 100 జన్మలు ప్రయత్నించాలేమో మానవుడైతే. గురు బుద్ధ్యాత్మనో నాన్యత్. దీనికి ఉదాహరణ, స్వామి నిర్భయానందులు పాగూరులో వారింట్లో ఉండేవారు. మేము ఎక్కడో పని చేసుకుంటుండేవాడు, లేదా ఎక్కడికో పోతుండేవాడు, ఏదో మా జీవనం నడుస్తుండే. ఎక్కడైనా సరే గురువు సూచించిన మార్గం కాకుండా అన్యమైనటువంటి వ్యవహారం కానీ, అన్యమైనటువంటి చింతన కానీ, అన్యమైనటువంటి నడత కానీ ఏ పేరైనా పెట్టుకోండి, ఒక్క రెప్పపాటు ఒక నిమిషం పాటు రెప్పపాటు కనుక జరిగితే ప్రారంధవశాత్ అయినా సరే వెంటనే వారికి తెలిసి ఏమయ్యా ఏమిటి ఏం చేస్తున్నావు అనేవారు. వెంటనే మనం ఏం చేయాలి అప్పుడు? ఓయ్ ఆయన అక్కడెక్కడో లేరురా బాబు, ఇక్కడే ఉన్నారు. ఇంట వెంట కంట జంట ఉంటాడు గురుమూర్తి అన్నారు భగవాన్ సత్సాయిబాబా. నీ హృదయంలో ఉంటాడు, నిన్ను గమనిస్తూ ఉంటాడు. ఒక రెప్పపాటు ఒక భావన పక్కకు జరిగినా నిన్ను వెంటనే నీ హృదయ స్థానంలో హెచ్చరిస్తాడు. ఓయ్ నువ్వు ఏ లక్ష్యం కోసం పనిచేస్తున్నావు, ఏ లక్ష్యం కోసం ఉండాలి, నువ్వు ఏ వాక్యం మీద నేను గురువాక్యం దీనికి సరిపడే చెప్పు. ఎవరైనా వెళ్ళి ఆయనకి చెప్పేవారు అన్నమాట, మీ శిష్యుడు ఇలా చేశాడండి, అలా చేశాడు, మీ శిష్యుడు మరి ఇలా చేయవచ్చా అని అడిగేవారు. అడిగితే ఇదిగో ఈ గురువాక్యాన్ని అనుసరించి మా శిష్యుడు అని సూటిగా, నేను అక్కడే ఉన్నాను అనుకోండి, అడుగుతున్నారు చెప్పవయ్యా ఏ గురువాక్యాన్ని అనుసరించి ఏ సూత్రాన్ని అనుసరించి చేసావో అంటే టక్కుమని నువ్వు అప్పుడు సందర్భంగా సరిపోయేటటువంటి గురువాక్యాన్ని వెంటనే స్ఫురించాలి. ఇదిగో ఫలానా నిర్ణయానుసారం, ఫలానా ఉపనిషత్ సూత్రం ప్రకారం, ఫలానా బ్రహ్మజ్ఞానానికి సంబంధించిన సూత్రాల ప్రకారం ఇదిగో ఇది కరెక్ట్, ఇది జ్ఞాన మార్గం. ధర్మాధర్మాల విచక్షణతో అక్కడ చెప్పడం కుదరదు. ఎందుకని? ధర్మము, ధర్మ సూక్ష్మము, ధర్మాతీతము జ్ఞానం. బాగా గుర్తుపెట్టుకోవాలండి. కేవలం ధర్మాచరణతో దీన్ని నిర్ణయించడానికి కుదరదు. నేను ధర్మమే చేస్తున్నాను కదండి, చాలదు, అది స్థూలం. ధర్మ సూక్ష్మం, ఎందుకు చెప్పాడు ఆ ధర్మం, అది ఎందుకు ఆచరించాలి, అది ఆచరిస్తే నీకేం జ్ఞానం వస్తుంది, ఏ స్థూలాన్ని అధిగమిస్తావు, ఏ సూక్ష్మాన్ని అధిగమిస్తావు, అది తెలిసి ఉండాలి సాధనాపూర్వకంగా. అప్పుడు ధర్మ సూక్ష్మం తెలిసినట్టు. కారణస్థితిని దాటితే, మహాకారణ స్థితిలో కనుక నువ్వు ఉండగలిగితే, తుర్యనిష్ఠుడు అయితే అప్పుడు ధర్మాతీతం కూడా తెలుస్తుంది. అప్పుడు ఆ చర్య ధర్మాతీతానికి సరిపోతుంది. అందుకనే శ్రీకృష్ణుడు ఆయన అవతార కాలంలో చేసిన అన్ని అందరూ ప్రశ్నించారు. ఎందుకని? ఆయన ఏ పని చేసినా ధర్మాతీత స్థితిలో ఉండి చేసింది. ఆయన ధర్మము, ధర్మ సూక్ష్మం అనే పద్ధతిలో చేయలేదు, అన్ని ధర్మాతీతంగా నిలబడేట్టు చేశారు. అందుకని ఆయన నా అవతార కార్యక్రమం ఇది అన్నాడు. ఉదాహరణ, అవతార్ మెహర్ బాబా గారు నవజీవనం అని ప్రకటించారు. ప్రకటించి 40 మంది మండల సభ్యులు పక్కన పెట్టారు. ఏమంటే ఏం చేస్తారు నవజీవనం అంటే అన్నారు, మీరు ప్రపంచంలో ఎక్కడైనా సరే మస్తులు ఉంటే వెళ్ళి పిలవండి, వస్తారన్న. మస్తులను సంస్కరించే కార్యక్రమం. వాళ్లకు దైవీ స్థితులలో వాళ్ళు ఆగిపోయారు కాబట్టి ఆ దైవీ జ్ఞానంలో వాళ్లను ఉత్తమమైనటువంటి స్థితికి మార్చే ప్రయత్నం. ఇది సాధారణ మానవులు ఎవరు చేయలేరు. ఎందుకనంటే ఒక మనిషికి మస్తు అనే స్థితిలో ఉంటే, అంటే పిచ్చివాడికి మస్తుకి తేడా ఏమిటో తెలిసి ఉండాలి ఎప్పుడు కూడా.
మస్తు అవధూత దైవీ జ్ఞానంలో ఉంటాడు, అంటే మనసు సున్నాలో ఉంటుంది. పిచ్చివాడికి మనసు 1000లో కొట్టుకుంటూ ఉంటుంది, అత్యంత వేగంగా పనిచేస్తూ ఉంటుంది పిచ్చివాడికి. అమనస్క స్థితిలో సున్నాలో ఉంటుంది మస్తు. చాలా మంది భూమండలం మీద అవతారుడు కొరకు ఈ అవనస్క స్థితిలో ఎదురు చూస్తూ ఉంటారు, మేలు కొలుపు నిమిత్తమై. ఒక అవతారుడు రావాలి ఆ మస్తులను మేలుకొలుపు, వాళ్ళని తరింపజేయాలి. 5వ జ్ఞాన భూమిక నుంచి 7వ జ్ఞాన భూమికకి తరింపజేయాలి. వాళ్ళందరూ 5వ జ్ఞాన భూమికలో ఆగిపోయారు మస్తులందరూ. పిచ్చివాడికి అసలు జ్ఞాన భూమికలు లేవు, వాడికి శుభేచ్ఛే లేదు. ఎందుకని? మనస్సు సరిగా పనిచేయదు, అత్యంత వేగంగా హీనమైన తమో గుణంలో పనిచేస్తూ ఉంటుంది పిచ్చివాడు. మస్తుకి శుద్ధ సాత్వికంలో పనిచేస్తూ ఉంటుంది, అమనస్క స్థితిలో పనిచేస్తూ ఉంటుంది 5వ జ్ఞాన భూమిక. వాళ్ళు జీవన్ముక్తులు, కానీ వాళ్ళకి బాహ్య స్పృహ ఉండదు, అలా పడిపోయి ఉంటారు. ఎవరన్నా లేచి పెడితే తింటారు, లేదా పడిపోయి ఉంటారు. వాళ్ళకి ఏ వచన దాన గమనాగమన విసర్జన ప్రక్రియలు, శారీరక ప్రక్రియలు ఏవి వాళ్ళకి స్ఫూరించు. అలాంటి వాళ్ళు భారతదేశంలో వేలల్లో, లక్షల్లో, కోట్లల్లో అసలు ఎక్కడున్నారో కూడా ఎవరికి తెలియదు. ఎవరన్నా వెళ్ళి తెలుసుకుంటే తప్ప. వాళ్ళకి అసలు ఈ ప్రపంచంతో పని లేదు, సృష్టితో పని లేదు. వాళ్ళు ఎంతసేపు ఆ దైవీ ఉన్మత్త స్థితిలో ఉంటాడు 5వ జ్ఞాన భూమిక. ఈ 5వ జ్ఞాన భూమిక అంత విశేషమైన, శుద్ధ సాత్వికమైనటువంటి మనీషి అన్నటువంటి నిర్ణయం భూమిక నుంచి మొదలు. అందుకు చెప్పవలసి వచ్చింది, ఎప్పుడు నువ్వు మనీషి అవుతావు? 5వ జ్ఞాన భూమికకి చేరాలి. అక్కడి నుంచి 6, 7, 5, 6, 7 అంతా కూడా దైవీ జ్ఞానం, దివ్య జ్ఞానం. 4 వరకు జీవ జ్ఞానం. అందుకని 2 అగాధాలు ఉంటాయి. 2వ జ్ఞాన భూమికలోనూ పెద్ద అగాధం ఉంటుంది, 4వ జ్ఞాన భూమికలోనూ పెద్ద అగాధం ఉంటుంది. ఇవి ఎవరికి వాళ్ళు దాటలేదు. తగిన గురువు దాటించవలసింది. 2వ జ్ఞాన భూమికేమో స్థూలాన్ని దాటి సూక్ష్మంలోకి రాగాని, 4వ జ్ఞాన భూమికేమో సూక్ష్మాన్ని దాటి కారణానికి చేరి కారణాన్ని అధిగమించే కారణమే అసలు పెద్ద అగాధం. ఆ కారణ శరీరాన్ని దాటడమే కష్టం. ఆ 4వ జ్ఞాన భూమికలో కారణ శరీరాన్ని దాటతారు. 5వ జ్ఞాన భూమికలో మహాకారణ శరీరంలో మేల్కొంటారు. కాబట్టి ఈ సప్త జ్ఞాన భూమికల యొక్క రహస్యం అంతా కరతలామలకంగా తెలిసి ఉంటుంది బ్రహ్మజ్ఞాని. మహావాక్య నిర్ణయం అంటే ఈ సప్త జ్ఞాన భూమికలు కరతలామలకంగా తెలిసి ఉండాలి. ఏ జీవి అయినా సరే, ఏ మనిషి అయినా సరే, అతడు ఏ జ్ఞాన భూమికలో ఈ జన్మలో జీవిస్తున్నాడు, ఏ జ్ఞాన భూమిక దాకా వెళ్ళగలడు సహాయం చేస్తే అనేది సద్గురుమూర్తికి మాత్రమే తెలిసి ఉంటుంది. అందుకే అందరినీ సద్గురు అంటాం వీలుగా, నిజ గురువు అంటాం వీలుగా. ఎందుకని? ఒక్కొక్కడికి ఒక్కొక్కరు సరిపోతారు, అందరికీ సరిపోరు. సద్గురువు తనను ఆశ్రయించినటువంటి వాళ్ళని మాత్రమే ఉద్ధరించగలుగుతాడు. అవతారుడు ప్రపంచం మొత్తాన్ని, సృష్టి మొత్తానికి కూడా ఒక మెట్టు ఊర్ధ్వగమనాన్ని ఇవ్వగలుగుతుంది. అది అవతారం యొక్క శక్తి. ఇలాగా దైవీ ప్రణాళికలో దివ్య జ్ఞానంతో ఎంతో మంది పనిచేస్తుంటారు. మనకంటే ముందు ధరించినటువంటి ఉత్తమ సాధకులు, మహర్షులు, యోగులు, జ్ఞానులు ఎంతమంది ఉన్నారో వీళ్ళందరూ కూడా ఈ మార్గంలో ధరించేవాడి కోసం ఎదురు చూస్తూ ఉంటారు. అక్కడి దాకా రాగానే వాళ్ళు చెయ్యి అందుకుంటారు. మీకు వాళ్ళు ఎవరో తెలియకల్లా, వాళ్ళకి మీరు తెలుసు. వెరీ వెరీ ఇంపార్టెంట్. చాలా మందికి రూపం ఉండదు, ప్రకాశ రూపులై సహాయం చేస్తారు. అందుకని ఎప్పుడూ సాధకుడు ఏ స్థితిలో ఉండాలి? నేను ఆత్మ ప్రకాశాన్ని, నేను సర్వవ్యాపక ప్రకాశాన్ని, నేను స్వప్రకాశాన్ని అనేటటువంటి స్థితిలో నిద్ర జరగాలి. మీ నిద్ర ఇలా జరుగుతూ ఉండాలి. అలా జరిగేటటువంటి స్థితికి మీరు ఎప్పుడైతే చేరతారో, నేను ప్రకాశమును మాత్రమే అనే నిర్ణయంలో మీరు నిలిచి ఉంటారో, 3వ స్థలలో మీరు 4వ జ్ఞాన భూమిక దాటడానికి అర్హతను సంపాదిస్తారు. అందుకని సాధన పూర్వకంగా ప్రతి ఒక్కడు 1, 2, 3, 4 దాటవలసిందే. సాధన చెయ్యకుండా ఎవరో నెత్తి మీద చేయబెట్టి మొదటి 4 భూమికలు దాటిస్తారనేది వట్టి మాట. అది జరగదు. అది సృష్టి ధర్మానికి వ్యతిరేకం. త్రిశంకు అట్లా అడిగాడు, వెళ్ళగలిగాడా? వెళ్ళలేడు. ఎందుకని? స్థూలం దాటలేదు, అసలు సూక్ష్మమే తెలియదు. మరి అప్పుడు 2వ జ్ఞాన భూమికే దాటలేని వాడికి 5వ జ్ఞాన భూమిక దగ్గర అనుభవించేటటువంటి అనుభవం ఎలా వస్తుంది?
అందుకని వాడికి కిందకు పోమన్నారు. నీ జ్ఞానం చాలదు, నీకు దివ్య జ్ఞానం లేదు, దివ్యత్వం ప్రాప్తించలేదు, కిందకు వెళ్ళినైనా వెళ్ళాలి. అంటే ఇదంతా లోపల జరిగే ప్రక్రియ. సినిమాల్లో చూపెట్టినట్టుగా డింగని ఆకాశంలోకి ఎగరడం, డింగని మధ్యలో పడడం ఉండదు. అంతా ఊరికే దృశ్య రూపంగా చూపెట్టాలి కాబట్టి అట్ట చూపెట్టలేక ఇంకేం చెప్పాలో ఇప్పుడు మేము చెప్పలేక ఎట్టా చెబుతున్నాం. ఆ చివరి అనుభవాలు చెప్పడానికి వీలు కాదు, అనుభవించాల్సింది. కానీ మాటల రూపంలో ఎలాగోలా మీకు ఆ ప్రేరణ కలిగి, మీకు ఆ ఉత్సాహం కలిగి, మీరు ఆ సాధన చేసి ఆ స్థితిని అనుభవించాలనేటటువంటి తహ మీలో పుడితే తప్ప మీరు ఆ ప్రయత్నం చేయరు. అందుకని గురువు నానా కష్టాలు పడి అవాంగ్మానస గోచరమైన, అసలు మనసుతోనే తెలుసుకోవడానికి వీలు కానటువంటి, వ్యక్తీకరించడానికి వీలు కానటువంటి జ్ఞాన భూమికల గురించి మనసు కిందకు వచ్చి వాటిని నీకు అందించడానికి నానాయాతన పడుతుంది. చిన్న పిల్లవాడికి మాటలు రాకపోతే తల్లి ఎట్లా అయితే నానాయాతన పడుతుంది. 3 ఏళ్ళు నానా కష్టాలు పడుతుంది. వాడి చేత కాకి అనిపించడానికి 1,00,000 సార్లు చెప్పాలి. వాడు అనడే, ఎంతసేపు కా అంటాడు, కీ అనడు. చూడండి పాప తల్లి కష్టపడే చూస్తూ ఉంటారు. కాకి అనిపించడానికి కా అంటాడు వాడు, అంతే. ఆ రెండో కీ అనడే. ఈవిడ చెప్పిందే చెప్పి 1000 సార్లు 1,00,000 సార్లు ఆ కాకిని చూపిస్తుంది. మళ్ళా వాడు ఆ కాకిని చూసి కాకి అనాలి, అనడు. వాడు కా అంటాడు. చూడండి మరి ఎందుకు తల్లి మొదటి గురువు అయ్యా? బాబు, నీతో అవ్యక్తంగా ఉన్న జ్ఞానాన్ని ఆవిడ మేల్కొలుపుతోంది. ఆ వాక్ అనేటటువంటిది తల్లి యొక్క కృషి చేతనే మేల్కొంటుంది, లేకపోతే మేల్కో. ఆ తర్వాత మాటలు వరదలాగా వస్తాయి, దాన్ని ఆపడం పెద్ద కష్టం. ఆ మొదటి గేటు దాటడమే కష్టం. గేటు దాటిన పిల్లవాడికి చూడండి వరదలాగా వస్తాయి మాటలు. ప్రపంచంలో వాడు ఎవరి దగ్గర ఏం నేర్చుకుంటాడో తెలియదు. ఇక ఆ నేర్చుకున్నవన్నీ ఇంట్లో తల్లిదండ్రుల మీద, కనపడ్డ వాళ్ళందరి మీద ప్రయోగిస్తూ ఉంటాడు. ఎవరెవరెవరెవరే అది మాట్లాడకూడదు, అది తప్పురా, అలా వాడు ఇప్పుడు మాట్లాడకుండా చేయడం కష్టం. అది కూడా తల్లి బాధ్యతే. అది 3 నుంచి 5 మధ్యలో వస్తుంది. 5 తర్వాత అప్పుడు అక్షరాభ్యాసం, అప్పుడు తండ్రి చెప్పే విధానం. అందుకని తల్లి తొలి గురువు. ఎందుకని? వాడిలో అంతర్గతమైనటువంటి శక్తులను మేల్కొలుపుతుంది ఆవిడ, వ్యక్తీకరింపజేస్తుంది, ప్రకటింపజేస్తుంది. ఏ శక్తితో? తల్లి అలా ఎలా చేయగలుగుతుంది? ఆవిడికి ఎవరిచ్చారు ఆ శక్తి? ఆవిడలో ఆ కాలంలో జగజ్జనని పనిచేస్తుంది. ఆ దైవత్వం ఉండబట్టి ఆవిడ 1,00,000 సార్లైనా చెప్తుంది. పక్కింటి పిల్లాడు అడిగితే ఒకసారి కూడా చెప్పు. మన పిల్లాడికి 1,00,000 సార్లు చెప్తుంది కదా, పక్కింటి పిల్లవాడు కూడా అదే వయసు వాడై ఉంటే వాడికి చెప్పమ్మా అంటే ఒకసారి కూడా చెప్తా. మా అబ్బాయికి అయితే చెప్తాను కానీ పక్కింటి పిల్లాడికి చెప్తాను. అప్పుడేమైపోయింది? మనీషి కాస్త మనిషి దిగిపోయింది. భేద బుద్ధి వలన మనీషిగా జీవించగలిగే సామర్థ్యం ఉన్నటువంటి మానవుడు మనిషి అనే పరిమితత్వంతో జీవిస్తాడు, రజోగుణ ప్రభావించాడు. అందుకని సార్వజనీనంగా అందరికీ జ్ఞానబోధ చేస్తాడు గురువు. తాను ఎప్పుడూ జ్ఞానాన్నే బోధిస్తాడు. అందుకని శిష్యుడు, నిజ శిష్యుడైనటువంటి వాడు ఎప్పుడూ ఎలా చూసుకోవాలయ్యా? ఎప్పుడూ నీ హృదయంలో మేల్కొనున్నటువంటి గురుమూర్తినే దర్శిస్తూ ఉండాలి. ఆయన నువ్వు నిద్రపోతున్నా కూడా ఆయన మేల్కొ. చాలాసార్లు ఒక ఉదాహరణ పడదు. అర్ధరాత్రి 1:30కి నిద్రలేపేవారు. ఎలా లేపుతారండి? 200 కిలోమీటర్ల అవతల ఉన్న ఆయన ఓ శిష్యుడా అని పిలిచేవారు. ఓసారి పిలిస్తే లేవాలి, అర్ధరాత్రి 1:30. అంతే, ఓసారి పిలుస్తారు. నువ్వు లేచావు అనుకో 1:30 నుంచి 4:30 దాకా పాఠం చెప్తారు. ఆ శరీర పద్ధతి. వ్యక్తి అక్కడ ఉండరు, మనిషి అక్కడ ఉండరు, కానీ నీకు మాత్రం పాఠం జరుగుతుంది. 1:30 నుంచి 4:30, 3 గంటల సేపు. అలా సంవత్సర కాలం విచార సాగరం, కామకళా విలాసం అనే శ్రీ విద్యా రహస్యం, జీవన్ముక్తి ప్రకాశం, సంవత్సరం బట్టి నా 3 గ్రంథాలు పూర్తి చేయడానికి రాత్రి 1:30 నుంచి తెల్లవారుజాము 4:30గా వదిలేస్తారు. వారు ప్రార్థన చేసుకోవడానికి వెళ్ళిపోతారు. మనమేమో హాయిగా మళ్ళీ నిద్రలో పెట్టుకోవాలి 4:30 కన్నా. 1:30 నుంచి 4:30 దాకా మేలుకుంటే మళ్ళీ చేసేదేమో. ఎందుకని 6ంటికి అలా లేవాలి, మళ్ళీ రెడీ అవ్వాలి, ఉద్యోగానికి పోవాలి. నిన్ను ఎక్కడా విడిచిపెట్టరు. మెలకువ కళ నిద్రలలో నిన్ను గురువు వెంబడిస్తే నువ్వు నిజ శిష్యుడవు. అది ఆ ఉపదేశంలో ఉన్న గొప్ప సూత్రం. గురువుని నువ్వు వెంబడిస్తే నిజ శిష్యుడివి కాదట, గురువే నిన్ను వెంబడించేటట్లుగా చూడాలి. రామకృష్ణ బోధామృతంలో ఒక ఉపమానం ఏమిటంటే,
రెండు ఉంటాయట మానవ జీవితంలో. ఒకటి ఆవు దూడ. అది ఎట్లా ఉంటుందట, తన తల్లి ఆవుని దూడ కంపల్సరీ ఎంత మందలో ఉన్నా సరే తన తల్లి ఆవు దగ్గరికే వెళ్ళి పాల్గొంది. ఇది కర్మసూత్రం. నీ కర్మ నువ్వు కర్తగా చేసిన ఏ పని అయినా సరే ఆ కర్మానుభవం నీ దగ్గరికే వచ్చి చేరుతుంది, నీకే అనుభూతం అవుతుంది, నువ్వే భోక్త అవుతావు. ఎక్కడా పొరపాటు జరగదు. పక్కవాడిది నీకు, నీది పక్కవాడికి రాయటం కూడా. ఇది దానికి ఆసూత్రం. దీన్నే మళ్ళీ రెండో వైపు తిప్పి చెప్తారు అనమాట. ఒక కోడె దూడ, ఎదకొచ్చినటువంటి ఆవు, ఈ రెండు కలిసి మందలో ప్రయాణం చేస్తుంది. ఎదకొచ్చిన ఆవు పరిగెడుతూ ఉంటుందట, ఎందుకంటే గిట్ట బలంగా ఉంటుంది. అది పరిగెడుతూ ఉంటే ఈ కోడె దూడ కూడా పరిగెడుతుంది. అది ఎన్ని చోట్లకైనా జరగనివ్వండి, ఒక్కసారి గుర్తించిందంటే దాని వెంబడ పడి ఖచ్చితంగా దాన్ని పట్టుకుంటుంది ఎక్కడున్నా సరే. అలాగే ఈశ్వర సాక్షాత్కారం పొందడానికి నువ్వు చేసే ఏ ప్రయత్నమైనా అది ఈశ్వరుణ్ణి మేలుకొలుపుతుంది. నిర్వికల్ప సమాధి నిష్టలో, సహజ నిర్వికల్ప సమాధి నిష్టలో ఉన్నటువంటి గురుమూర్తి ఎప్పుడు దైవీ నిద్రలో ఉంటాడు, యోగ నిద్ర. విష్ణుమూర్తి ఎలా యోగ నిద్రలో ఉంటాడని అంటాము, అలాగే ఈయన కూడా ఎప్పుడు ఆ యోగ నిద్రాపరవశుడే ఉంటాడు. ఆ నిర్వికల్ప సమాధి నిష్ట చెడిపోకుండా ఉంటుంది, అక్కడే ఉండి వ్యవహరిస్తాడు. ఆయన వ్యవహరించినా ఆ యోగ నిద్ర ఏమీ చెడిపోదు, ఆయన స్థితి ఏమి చెడిపోదు. ఉదాహరణ చెప్తారు, భగవాన్ రమణులు అందరికీ ఇడ్లీలు వేస్తూ ఉంటే చట్నీ రుబ్బేవారు తెల్లవారుజాము 4 గంటలు. అందరు లేచేమో రమణాశ్రమంలో కూర్చొని చక్కగా అదేంటి అక్షరమణమాల పాడుకుంటూ ధ్యానాలు చేస్తూ యోగాలు చేస్తూ ముక్కు మూసుకుని ప్రాణాయామం చేస్తూ పెద్ద పెద్ద సాధనలన్నీ చేస్తూ ఉంటే భగవాన్ రమణులు వెళ్ళి ఈ ధ్యానం చేసుకునే వాళ్ళందరికీ మరి తర్వాత లేవగానే ఇడ్లీలు పెట్టాను కదా, కాబట్టి చట్నీ ఎవరు చేస్తారు పాపం? వెళ్ళి ఆ 50 మందికి, ఆ 100 మందికి పాపం చట్నీ రుబ్బేవారు. స్వామి మీకు ఎందుకు స్వామి, మీరు కూడా వెళ్ళి ధ్యానం, నాకెందుకు ధ్యానం అనేవారు. ఎందుకని? ధ్యానం జపం నిర్వికల్ప సమాధినిష్ఠుడికి ఎందుకు అవసరం లేదు. ఆయనకి పిండి రుబ్బినా నిర్వికల్ప సమాధినిష్టే, చట్నీ రుబ్బినా నిర్వికల్ప సమాధినిష్టే, ఏమీ చేయకపోయినా నిర్వికల్ప సమాధినిష్టే. ఎందుకని? మనీషి చేరిపోయాడు, ఆ చివరికి పరబ్రహ్మ నిర్ణయానికి చేరిపోయాడు. ఇప్పుడు ఏం చేశాడు ఏం చేయలేదు అన్న దాంతో అక్కడ ఏం ప్రయోజనం? అతడ కర్త. ఒకసారి ఏం చేశారు, ఆశ్రమంలో ఉన్న వాళ్ళ అందరికి బాగా విలువిస్తారు కదా, వాళ్ళందరికీ చక్కగా పంక్తి భోజనం పెట్టారు. ఈ లోపల ఎవరో పాపం బయట నుంచి వచ్చారు శ్రామికులు భోజనాన్ని. వస్తే వాళ్ళందరినీ బయట కూర్చోబెడితే స్వామికి మరి మొదటి సీటు వేస్తారు కదా, సరాసరి వెళ్ళి ఆ శ్రామికులు చివరి సీట్లో కూర్చున్నారు. వెతుకున్నారు వీళ్ళు, ఎక్కడున్నారా వెతుకుంటే ఆ చివర ఉన్నారు. ఏమిటండి, మా జాతి వారితో కూర్చున్నాను, నేను శ్రామికుడు కదా, రోజు కష్టపడే కదా పాపం నా భోజనం సంపాదించుకుంటాను. వీళ్ళు కూడా కష్టపడి సంపాదించుకున్నారు భోజనం, మా జాతి వారి. నేను వీళ్ళ పక్కనే కూర్చుంటాను. మీరు మహానుభావులు, మీరు అందరూ సాధకులు, గొప్పవారు, అనేక సాధనలు చేస్తుంటారు, మీరు అక్కడ కూర్చోండి, మీరు లోపల కూర్చోండి. మరి ఎందుకని అంటే ఇలా స్వామి నిర్భయానందుల దగ్గర కూడా చూశాను, అక్కడ చదివాను, ఇక్కడ చూశాను. మెహర్ సెంటర్లో కార్తీక మాసం వన సమారాధన పెట్టి స్వామిని తీసుకెళ్ళండి, ప్రత్యేకంగా కూర్చోబెట్టండి, ఇలా ఏవో చెప్తుంటారు. వాళ్ళు కూడా తెలుసు కదా, ఎప్పటి నుంచో మెహర్ సెంటర్కి వెళ్తుంటారు. ఇదిగో అవన్నీ ఏమొద్దు కానీ అని ఆ పనిచేసేవాళ్ళు ఉండేవారు. వాళ్ళందరికీ ఒక వరుస క్రమంలో పెడతారు కదా, అక్కడ తినేస్తాలేదు వాళ్ళతో పాటు తినేస్తాలే. అదేమిటి స్వామి రండి అంటే, అయ్యా సామాన్యంగా ఉందాం, మనలాంటి వాళ్ళు శ్రామికులు కదా, మనందరం పని చేసుకునేవాడు, మనకి ఎందుకు వాళ్ళతోటి, వాళ్ళందరూ పెద్దవాళ్ళు అని ఆ పని చేసుకునే వాళ్ళతో పాటు కలిసి కూర్చొని తినేసి వచ్చేసి. ఎందుకని అంటే మరి మనకి ఏ గుర్తింపు, గౌరవం, విశేషం అన్ని అహంతో కూడుకుంటాయి కదా అని. ఎవడైతే బ్రహ్మజ్ఞానిలాగా జీవిస్తాడో అసలు వాడు బ్రహ్మజ్ఞాని అని ఎవరికి తెలియదు, పక్కింటి వాడికి కూడా తెలియదు, వాళ్ళింటో వాళ్ళకు కూడా తెలియదు. ఈ సంగతి మనం స్వామి నిర్భయానంద బోధామృతాన్ని మనం పరిశీలిస్తే, పరమామృతాన్ని పరిశీలిస్తే మనకి తెలుస్తాయి. అనేక మందికి ఎవరికి తెలియదు, అసలు తెలియదు. ఎందుకని అంటే అత్యంత సామాన్య వ్యవహారంలో అత్యంత సామాన్యం.
నిష్కళ. కాబట్టి ఈ ఉపదేశం నిష్కళ స్థితికి చేరేదాకా పనిపిస్తుంది. గురువు నీ హృదయంలో అక్కడ దాకా పనిచేస్తాడు. ఉదాహరణ చెప్తాను. కళ నిష్కళ తెలియాలి. తెలియడానికి చాలా రకాల మార్గాలలో బోధలు ఉంటాయి. వేదాంత పంచవింశతిలో ఉంటుంది నిష్కళ యొక్క నిర్ణయం. సరే, ఆ పంచవింశతి చదవమన్నా చదివేశాం, అయిపోయింది. అదేదో అయిపోయింది. అని అయిపోయిన తర్వాత ఋషికేశాశ్రమంలో ఆరాధన, మన గురు పరంపరలో ఉన్నటువంటి మన్మడుపు సుభయారిల ఆరాధన. ఆ ఆరాధనకి మన గొడ్లవల్లేరులో బలుసు నాగేశ్వరరావు గారు ఉంటారు. ఆయన్ని నన్ను వెళ్ళి కూరగాయలు తెమ్మన్న ఆశ్రమానికి వెళ్ళాం. వెళ్తే కొద్దిగా మన గుడివాడ సెంటర్కి వెళ్ళి మార్కెట్కి వెళ్ళి కాయగూరలు తిన్నాం. సరేనన్నా మళ్ళా బయలుదేరి అంతా కాయగూరలనే వేసుకున్నాం. మండిపోతున్నాడు సూర్యుడు. ఎంత మండిపోతున్నాడా, పైగా నిండు వేసవిలో వస్తుంది ఆరాధన. మేలు ఎంత మండిపోతున్నాడా అంటే చెమటలు నిలబడితే దగ్గర, పని చేయక్కర్లేదు, నిలబడితే దగ్గర. ఆ రోజు మరీ ఎక్కువ ఉంది, 50 ఉంది దాదాపు. అలా ఉంది పరిస్థితి. సరే, వెంటనే వేదాంత పంచవింశతిలో వాక్యం గుర్తు, నిష్కళ అయినటువంటి వాడికి సూర్యుడు ఎలా పోయి కనపడతాడు, వాడి మీద ఏ ప్రభావం ఉండదు అని ఉంటుంది అందులో. అలా అనుభవం వస్తుందట, నిష్కళ అనుభవం. అలా కదా అక్కడ పుస్తకంలో శాస్త్రాలు అలా చెప్పి, మరి మనకేంటి ఇలా అనిపిస్తుంది అని ఒకసారి తేరిపార సూర్యుడు వైపు చూడగానే సూర్యుడు నల్లగా మసిబొగ్గులాగా అయిపోయింది. ఓహో, ఇంతే కదా నిష్కళ. సూర్యుడు కళ లేకుండా అయిపోయాడు కదా. అయిపోయింది, జరిగింది, దర్శనం వచ్చింది, అనుభవం అయిపోయింది, వెళ్ళాం. వెళ్ళిన పని అయిందా అన్నారు. అయింది స్వామి అన్నారు. దర్శనం అయిందా అన్నారు. వెళ్ళిన పని అయిందా అంటే కూరగాయలు తెచ్చారు. దర్శనం అయిందా అన్నారు. అక్కడెక్కడో నా కూరగాయల మార్కెట్లో సూర్యుడు ఎలా పోయినలాగా అయితే వారు దర్శనం అయిందా అని అడగంగానే ఏం చెప్పాలి సమాధానం? ఇప్పుడు తాతామ దయ స్వామి, నా దయ కాదు, మన్మడుపు సుబ్బయ్య ఆయన రాశారు వేదాంత పంచవింశతి. వెళ్ళి ఆయన సమాధి దగ్గర కృతజ్ఞతలు చెప్పుకో. చాలా మందికి తెలియదండి, ఊరికే గురు పరంపర పేర్లు చెప్పుకుంటూ ఉంటారు మీకు. ఎందుకంటే అశరీర గురువును ఆశ్రయించాలంటే శిష్యుడు కూడా అశరీర అయి ఉంటాడు. అప్పుడే నీకు అది సాధ్యం అవుతుంది. ఈ నిష్కళ అనేటువంటి పరానికి సంబంధించిన ఏ స్థితులైనా సశరీర గురువులతో సాధ్యమయ్యే పని కాదు. అదంతా అశరీర గురు పరంపర యొక్క కృప. అందుకని మనం నలుగురు గురువుల పేర్లు చెప్పుకుంటూ ఉంటాం గురు పరంపరలు. వాళ్ళందరూ మీ హృదయంలో పని చేయడానికి, మిమ్మల్ని మేలు కలపడానికి ఎప్పుడూ సంసిద్ధంగా ఉంటారు. మీరు వారి పరిధిలోకి వెళ్ళి, వారి పరిధిలోకి మీరు వెళ్ళాలంటే ఆ స్థాయి సాధన ఉండాలి, ఆ స్థాయి సర్వార్పణ ఉండాలి. నిరంతరాయంగా రెప్పపాటు కూడా గురువాక్యంలో నుంచి పక్కకు తప్పుకోనటువంటి నిజ శిష్యుడై ఉండాలి. గాఢ నిద్రావస్థలో కూడా పక్కకు తప్పుకో, ఎప్పుడు ఆ గురువాక్యంలో మేలుకో, ఆ స్థితిలో ఎప్పుడు ఉంటాడు. అన్ని నిక్షిప్తమైపోయాడు, రావటంల మాట నిక్షిప్తమైపోయి ఉంటాయి. ఆ గురు వాక్యాలు సూత్రాలు అన్ని రంగరించుకుపోయి జీర్ణమైపోతాయి అంతే. మళ్ళా పుస్తకం తీసి వెతుక్కుని చదువుకుని ఆ యూట్యూబ్ లో ఆడియో ఎక్కడుందండి, వీడియో ఎక్కువ వెతుక్కుంటావు, ఎక్కడ వెతుక్కుంటావు. అలా తనలో జీర్ణమైపోయి ఉంటాయి అనమాట. అలా జ్ఞానసాగరం వలె జీవిస్తాడు. ఆ గురుమూర్తిని మనం వెంబడించాలి, ఆయన మనల్ని వెంబడించేటట్లుగా మనం జీవించాలి. వాడు నిజ శిష్యుడు. ఈ ఉపదేశం యొక్క లోతైన అర్థం అది. మళ్ళా చదవండి అసలు. గురు బుద్ధ్యాత్మనో నాన్యత్ సత్యం సత్యం తల్లాభార్థం ప్రయత్నస్తు. ఆ లాభం కొరకే ప్రయత్నించాలంట నువ్వు. వెరీ వెరీ ఇంపార్టెంట్. నీకు ఇంకేం కనబడకూడదు. కర్తవ్యశ్చ మనీషిభిః. అయిపోతాడంటే నీ ప్రథమ కర్తవ్యం కూడా అదే, చివరి కర్తవ్యం కూడా అదే. అశరీరి గురువుని అశరీరి శిష్యుడవై అనుసరించడమే నీ కర్తవ్యం. వాడే నిజ శిష్యుడు. తర్వాత గురుపాదోదకం పానం గురోరుచ్ఛిష్ట భోజనం గురుమూర్తి సదా ధ్యానం
గురుస్తోత్రం సదా జపేత్. వెరీ వెరీ తాత్పర్యం. ఇంపార్టెంట్. తాత్పర్యము: జనుడు గురుపాదోదకమును త్రాగవలయును, గురువు యొక్క యుచ్ఛిష్టమును తినవలయును, ఎల్లప్పుడూ గురుస్వరూపమును ధ్యానించవలయును, ఎల్లప్పుడూ గురుస్తోత్రమును చేయవలయును. వెరీ వెరీ ఇంపార్టెంట్. దీన్ని వాచ్యార్థంగా స్వీకరించారనుకోండి పెద్ద ప్రమాదం వస్తుంది. ఒక సాంప్రదాయంలో దీన్ని వాచ్యార్థంగా స్వీకరించారు. ఏం చేశారు? ఆరాధనకి అందరు వస్తారు కదా, గురువులు వస్తారు, శిష్యులు వస్తారు. లైన్లో గురువులందరినీ కూర్చోబెట్టి కాళ్ళు కట్టు. వాళ్ళు ఎక్కడి నుంచి అన్నా రానివ్వండి, వాళ్ళు దేశాలు తిరిగి వస్తారు, ఎక్కడెక్కడో ఏదో ఊళ్ళు బస్సులు ఎక్కువస్తారు, ఆటోలు ఎక్కువస్తారు, ఏదో చేసి వస్తారు. కాళ్ళ నిండా దుమ్ము మట్టి ఉంటుంది. వాళ్ళు బయట కాళ్ళు కడుక్కునేవారు. మేం కడగాల్సిందేనండి అంటారు. ఓ పెద్ద డేసా తెచ్చి అదంతా కడుగుతారు. అదంతా మట్టి నీళ్ళు అయిపోతుంది. ఇప్పుడు నీళ్లు పారబోసేయచ్చు కదా, పారబోసేసి మరలా తర్వాత మంత్రానుష్ఠాన విధిగా గురువుకి పూజ చేయవచ్చు, అభిషేకం చేయవచ్చు. అప్పుడు ఆ మంత్ర తీర్థాన్ని అందరికీ ఇవ్వవచ్చు, తప్పులేదు. కానీ ఈ బయట నుంచి తిరిగి వచ్చిన కాళ్ళని కడిగింది నీళ్ళే తాగాలి నువ్వు అని పెద్ద గొడవ పెట్టి. ఎందుకని? గురుగీతలో ఉంది, గురుపాదోదకం తాగమని ఉందా లేదా? ఇప్పుడు గురుగారి కాళ్ళు కడిగామో లేదా? కాబట్టి గురుపాదోదకం తాగాలి. ఆ నీళ్లు తాగితే అనారోగ్యం రాదా? అలా చెప్పారా? అజ్ఞానంతో వ్యవహరించమని చెప్పారా? అవివేకంతో వ్యవహరించమని చెప్పారా? పదార్థ సంగతంగా చెప్పారా? చెప్పలేదు. వాచ్యార్థ సంగతంగా తీసుకునేటప్పటికి అంత బాహ్యమైనటువంటిదే సత్యమే. పక్కనే రెండో ప్రాబ్లం ఉంది. అదేమిటి? గురోరుచ్చిష్ట భోజనం. సరే, గురువు గారిని పాదాలు కడిగేశారు, తర్వాత ఎక్కడి నుంచో వచ్చారు కదా, టిఫిన్ చేయమంటారు. టిఫిన్ చేయమనగానే ఏదో 2 ఇడ్లీనో 4 ఇడ్లీనో పెడతారు. ఆయన ప్లేట్లో 4 ఇడ్లీ పెట్టగానే నలుగురు మనుషులు ఎదురుకుండా వచ్చి చెయ్యి చేస్తారు. ఏంటంటే గురువు రుచిష్ట భోజనం కదండి. ఈయన ఏం చేస్తాడు పాపం? ఆ 4గురికి 4 ఇడ్లీ పెట్టేస్తాడు. మళ్ళా పక్కనే ఒకడు ఏం చేస్తాడంటే ఒక పెద్ద వేసిన ఇడ్లీలు పట్టుకుని పచ్చడి బకెట్ పట్టుకుని ఉంటాడు. మళ్ళా పెడతాడు, మళ్ళా ప్లేట్ నిండా పెడతాడు, మళ్ళా 4 వస్తారు, మళ్ళా పట్టు. ఇదే పని 1 గంటన్నర పడుతుంది పాపం ఆ గురువు గారికి. ఆయన మాత్రం ఒక ఇడ్లీ కూడా తింటాం. ఈ గంటన్నర పాపం ఈయన ఇడ్లీలు మాత్రమే సరిపోయింది. ఇదేం ఉద్యోగం అండి? ఇదేం గురువు రుచిష్ట భోజనం? ఇదెట్లా? ఇలా వాచ్యార్థంగా భ్రమాజన్యంగా మనం ఆచరించడం పొరపాటు. వాడు నిజ శిష్యుడు కాదు. లక్ష్యార్థం ఎరిగిన వాడే నిజ శిష్యుడు. వాచ్యార్థంతో సరిపెట్టుకునేవాడు తర్వాత మాయా శిష్యుడు కూడా వస్తుంది. పైన ఏమో నిజ గురువు మాయా గురువు చెప్పారు కదా, అలాగే ఇప్పుడు నిజ శిష్యుడు చెప్తున్న తర్వాత మాయా గురువు కూడా చెప్తారు, అక్కడ కూడా చెప్తారు. కాబట్టి గురుగీతలో చెప్పినటువంటి వాటిని లక్ష్యార్థ దృష్టితో స్వీకరించాలే కానీ వాచ్యార్థం దృష్టితో స్వీకరించకూడదు. చాలా పొరపాటు. ఇది అనేక చోట్ల అనేక ఆశ్రమాలలో ఇలా పొరపాట్లు జరుగుతూ ఉంటాయి. ఇవి కావాలని చేసేవి కావు. ఆలోచించకపోవడం, అర్థం చేసుకోకపోవడం, అవగాహన లేకుండా ఆచరించాలి. అసలు ఏం చెప్పారు, ఏం చెప్తున్నాడు అక్కడ అని ఆలోచించాలి. గురుపాదోదకం అంటే ఏమిటి? పైన ఎప్పుడో ఒకసారి చెప్పాడు. గురువు గారి పాదములను ఆశ్రయించి సకల దేవతలు ఉంటారు, అది గంగా నదితో సమానమైనటువంటిది, ఇలాంటివన్నీ వర్ణమైనంత చెప్పుకొచ్చారు. గురుపాదములు ఎక్కడ ఉండాలని చెప్పాడు అక్కడ ఆయన? సదా నీ హృదయంలో ఉండాలి. నీ హృదయం నుంచి ప్రాణం పుడుతోంది. ఆ ప్రాణము గురుపాదోదకం. ఎందుకని? నీరే ప్రాణాధారం కాదు. నీ ప్రాణాన్ని గురుపాదోదకంతో సమానంగా భావించాలి, అలా వినియోగించాలి. అప్పుడు నీకు గురుపాదోదకం అంటే ఏమిటో తెలిసినట్టు. అది తెలియాలంటే నీకు శ్వాసతో సమంగా జపం చేసినటువంటి అనుభవం, అది లేకపోతే తెలియదు. ఎవరికైతే శ్వాసతో సమంగా జపం చేసి ఈశ్వర సాక్షాత్కారాన్ని, ఆ ఇష్టదేవత సాక్షాత్కారాన్ని పొందుతాడో వాడికి ఆ హృదయం ఎప్పుడు మేలుకొని ఉంటుంది. ఆ గురుపాదములు ఎప్పుడు హృదయంలోనే ఉంటాయి. అక్కడ మానసికమైన పూజ, శివమానస పూజ ఎలాగో అమ్మవారికి కూడా మానస పూజ రాశారు శంకర భగవత్పాదులు. మంత్రమాతృకాస్తవం అనే పేరు మీద రాయబడింది. అయ్యవారికి ఇంకా తక్కువ ఉపచారాలే, అమ్మవారికి బోల్డ్ ఉపచారాలు. ఆ ఉపచారాలన్నీ మంత్రంతోటే చేస్తారు. శ్రీ విద్యలో ఇది చాలా ముఖ్యమైనటువంటి. అలా ఆరాధన శ్రీచక్రం లోపలే ఉంటుంది, బయట ఎక్కడా కనపడదు. బయట ఏమి చిహ్నాలు ఏముండవు. ఆ శరీరమే శ్రీచక్రం, అందులో ఉన్నటువంటి షట్చక్రాలే నవావరణాలు. ఇలాగా భావన చేయబడుతుంది.
భావన చేయబడి బిందు స్థానంలో నిలకడ చెంది ఆ అమ్మవారిని అభిషేకిస్తాడు, ఆ పాదాలకు అభిషేకం చేస్తాడు ఆ హృదయంలో. అలా గురుపాదోదకం లభిస్తుంది హృదయంలో. ఒక్కసారి నువ్వు అందులో మునకలేస్తే మళ్ళా బయటికి రావు. అది గురుపాదోదకం అంటే. చాలా చాలా ఇంపార్టెంట్. దాన్ని 108 కడవలతో అభిషేకం చేద్దామా, సహస్ర ఘటాభిషేకం చేద్దామా అంటే అయ్యే పని కాదు, వాటితో జరిగే పని కాదు. సాధన పూర్వకంగా అమనస్క స్థితిలో చేసేటటువంటిదే గురుపాదోదకం పిబేత్. అలా పుచ్చుకోవాలి అమనస్క స్థితి. సరే, మనసు లేదు, ఇప్పుడు ఏం చేయాలి? గురోరుచ్చిష్ట భోజనం ముందు తెలియాలి. ఈ గురుపాదోదకం తాగడం ఎట్లాగో తెలిసిన వాడికి రెండో స్టెప్కి అధికారిత్వం వస్తుంది. గురోరుచ్చిష్ట భోజనం. చెయ్యి చాచి గురువు గారు నాకు గారె పెట్టండి, ఇడ్లీ పెట్టండి అని అడగడం కాదు గురోరుచ్చిష్ట భోజనం అంటే. ఉచ్చిష్టము అంటే అర్థం ఏమిటి అంటే గురువు గారి ఎంగిలి. మామూలుగా చెప్తే గురువు గారి ఎంగిలి. గురువు గారి ఎంగిలి ఏమిటండి? అర్థం ఇందులో ఏమైనా? దాని అర్థం అది కాదు. గురువు గారి బోధ, వాక్కు, స్ఫూర్తి, స్ఫురణ, గురువు గారి స్థితి. గురువు స్థితిలో ఉంటాడు ఎప్పుడూ కూడా. ఆ స్థితిని ఉచ్చిష్టంగా నీకు, ఉచ్చిష్టం అంటే ప్రసాదం అని కూడా అర్థం ఉంది. ఎంగిలే కాదు, ఉచ్చిష్టం అంటే ప్రసాదం. ఉచ్చిష్ట గణపతి. ఒక గణపతిలో రూపం ఉంది, గణపతికి 108 రూపాయలు ఉన్నాయి. అందులో ఉచ్చిష్ట గణపతి ప్రసాద, ఆ గణపతి ప్రసాదం ఉచ్చిష్ట గణపతి వెంటనే అనుగ్రహిస్తాడు. సత్వరమే అనుగ్రహించే గణపతి ఉచ్చిష్ట గణపతి. అంటే అర్థం ఏమిటంటే గురుప్రసాదం అని అర్థం. ఏమిటి గురుప్రసాదం? గురువు గారు ఎప్పుడూ ప్రబోధ స్థితిలో ఉంటాడు. అవబోధన స్థితిని దాటి ప్రబోధ స్థితిలో ఉంటాడు. దిగి వస్తే, దిగి రాకపోతే అది కూడా ఉండదు, మౌన వ్యాఖ్యలో. కాబట్టి గురువు గారి మౌన వ్యాఖ్యని నువ్వు గనక పొందగలిగితే, అర్థం చేసుకోగలిగితే, ఆ స్ఫూర్తిని పొందగలిగితే, ఆ స్థితిలో ఉండగలిగితే అది గురువురుచ్చిష్ట భోజనం. అంతేగాని గురువు గారు తినేది లాక్కుపోవడం భౌతికంగా కాదు. ఇలా జాగ్రత్తగా గురు పాదోదకాన్ని, గురువురుచ్చిష్ట భోజనాన్ని అర్థం చేసుకోగలగాలి. తర్వాత రెండవ పాదంలో ఏముందమ్మా? సదా ధ్యానం. సదా అంటే ఆగారు. సదా అంటే ఎల్లప్పుడు. సదా అంటే మూడవస్థలలో మెలకువ, కళా నిద్ర. మొదటి రెండిట్లో గురువు గారి మౌన వ్యాఖ్యని అర్థం చేసుకోవడం గురువురుచ్చిష్ట భోజనం అయితే, వాడికి మూడవస్థలు ఉండే అవకాశం ఉందా? లేనే లేదుగా. అంటే కర్మ సంగతమైనటువంటి దాని దృష్టిలో చెప్పటల్లా, కాల సంగతమైన దాంట్లో చెప్పు. గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ సదా అంటే కాలత్రయంలో ఎప్పుడు గురువు వెంబడే ఉన్నాడు. గురువుకి శిష్యుడికి భేదం లేకుండా ఉన్నాడు. ఆ ధ్యానం వలన ఏం జరిగింది? కాలత్రయంలో నేను గురువు కంటే వేరుగా, గురు శిష్య ఐక్యత సిద్ధి కలిగించేటట్లుగా గురుమూర్తి యొక్క సదా ధ్యానం కాలత్రయంలో జరగబడుతుంది. ఇప్పుడు ఆయన జపం చేయాలట. గురు స్తోత్రం సదా జపే. స్తోత్రం ఎలా చేస్తాడు? గురుమూర్తి యొక్క ఈశ్వరీయ మౌనంలో ఉండడమే స్తోత్రం. అందుకని గురుపాదుకాస్తవంలో ఏముంటుంది? రాతరేవ హిమానసాంతర భావయే గురుపాదుకా. ఆ గురుపాదుకా స్తోత్రాన్ని నిరంతరాయంగా అనుసంధానం చేసి 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 ఏ స్థితిలోకి చేరిపోయాడంటే గురు శిష్య ఐక్యతా సిద్ధి స్థితిలోకి చేరిపోయాడు. అదేగా ఏ స్తోత్ర ఫలమైనా కూడా. ఒక అమ్మవారిని స్తుతి చేశాం, లేదు ఒక అయ్యవారిని స్తుతి చేశాం, ఒక ఈశ్వర మూర్తి త్రయాన్ని మనం స్తుతి చేశాం. ఫలితం ఏమిటి? రుద్రం పఠించామండి, చివరికి ఏమైంది? అయం మే హస్తో భగవాన్ అయం మే భగవత్తరః. నీకు నాకు భేదం లేదు, ఆ రుద్రుడికి నాకు భేదం లేదు, ఆ శివుడికి నాకు భేదం లేదు. చిదానంద రూప శివోహం శివోహం. అలాంటి అభేద నిర్ణయమే స్తోత్రం యొక్క ఫలము. ఆ అద్వైత నిర్ణయమే స్తోత్రం యొక్క ఫలము. ఆ రీతిగా గురువుని ఆశ్రయించారు. కాబట్టి గురు శిష్య ఐక్యతా సిద్ధి కలుగుతుంది గురు స్తోత్రం సదా జపించడం వలన, సదా ధ్యానించడం వలన. గురు శిష్య ఐక్యతా సిద్ధి లక్ష్యంగా ధ్యాన స్తోత్రములను జపించాలి, ధ్యానం చేయాలి. నీకు ఆయనకి భేదం లేదు.
అన్న వ్యాఖ్య ద్వారా ఆ స్థితికి చేరుకున్నావు. తర్వాత ఉపదేశం. గురుమూర్తిం స్మరేన్ నిత్యం గురుర్నామ సదా జపేత్ గురోరాజ్ఞాం ప్రకుర్వీత గురోరన్యన్న భావయేత్. తాత్పర్యము: ఎల్లప్పుడూ సద్గురు స్వరూపమునే స్మరించవలయును, ఆ సద్గురు నామమునే జపించవలయును, సద్గురు ఆజ్ఞ ప్రకారము చేయవలయును, ఇతరమగు దానిని తలంచనే కూడదు. తలపులలో రాకూడదు. తలంచనే కూడదంటే అర్థం ఏంటి? తలపులలోనే రాకూడదు. చేతలోకి ఇంకెక్కడ వస్తుంది? తలపులో లేని మాటలో రాదు, మాటలో లేని చేతలో రాదు. కాబట్టి గురుమూర్తిం స్మరే నిత్యం గురుర్నామ సదాదిత్యం. ఇక్కడ చాలా మంది పొరపాటు పడేది ఏంటంటే ఎల్లప్పుడూ సద్గురు రూపమునే స్మరించవలేను అనుకుంటారు. రూపం కాదు, అది స్వరూపం. వెరీ వెరీ ఇంపార్టెంట్. రూపమునే అంటే ఏమైపోయింది? 4.5 అడుగుల సత్యసాయి బాబా గారి ఫోటో ముందు పెట్టుకుని, ఆయనలాగానే జుట్టు పెంచుకుని, ఆయనలాగానే బట్టలు వేసుకుని, ఆయనలాగానే నడిచి, ఆయనలాగానే అన్ని పనులు చేసి నాకు ఆయనకి భేదం లేదంటే అది రూపం. అట్లా కూడా చేయవచ్చు. పౌండ్రక వాసుదేవుడిలాగా అవుతాం కాబట్టి ప్రయోజనం ఉండదు. బాహ్యంగా అనుకరిస్తే చాలా మంది అమ్మవారి యొక్క దీక్షలు తీసుకునే వాళ్ళు అందరూ అమ్మవారిలాగా వేషధారణ చేస్తూ ఉంటారు ఆ దీక్షాకాలం. ఏమిటంటే అది కూడా ఒక సారూప్య ముక్తి, కానీ కాసేపే ఉంటుంది, ఎల్లకాలం ఉండదు. అందుకని భావంలో పరిణతి రాలేదు కాదు. జాగ్రత్తగా గురుమూర్తిని ఎలా స్మరించాలంటే నిత్యము స్మరించాలి. అసలు సృష్టిలో నిత్యమైనదంటూ ఏదైనా ఉంటుందంటే అది ఆత్మస్వరూపం మాత్రమే, బ్రహ్మస్వరూపం మాత్రమే, పరబ్రహ్మస్వరూపం మాత్రమే, పరాత్పరం మాత్రమే. నీ స్థితిని బట్టి దానికి వేర్లు పెట్టు. ఇప్పుడే నిత్యానిత్య వస్తు వివేకం నేర్చుకుంటున్నాడు అనుకోండి, అప్పుడు ఒక స్థాయిలో నిత్యం అంటే ఒక అర్థం చెప్తాం. అదే నిత్యానిత్య వస్తు వివేకాన్ని అచల సిద్ధాంత పరిధిలో పరబ్రహ్మాన్ని పరాత్పరాన్ని నిర్ణయించడానికి చెప్పామనుకోండి, అప్పుడు నిత్యం ఏదంటే బయలే నిత్యం, అనిత్యం ఎరుక. మనసు పరిధిలో చెప్పామనుకోండి, ఆత్మ నిత్యం, మనసు అనిత్యం. జీవుడు ప్రపంచం మధ్యలో, జగత్తు మధ్యలో చెప్పామనుకోండి, ఆ రెండు అనిత్యాలు, ఈశ్వరుడు మాత్రమే నిత్యం. ఇట్లా ఏ పరిధిలో మనం దాన్ని అన్వయం చేస్తున్నామన్న దాన్ని బట్టి దాని అర్థం మారిపోతుంది. స్మరే నిత్యం ఎలా స్మరిస్తాడండి? మనసే లేదు, ఆల్రెడీ గురువు గారితో కలిసిపోయాడుగా, ఆల్రెడీ గురువుతో ఐక్యరాసిద్ధిని పొందేశాడుగా, మౌన వ్యాఖ్య దాకా వెళ్ళిపోయాడుగా, అమనస్క స్థితిని దాటేశాడుగా, బ్రహ్మానుభవాన్ని పొందేశాడుగా. మరి ఇప్పుడు ఎలా స్మరిస్తాడండి? స్మరించాలంటే ఇంద్రియం ఉండాలి అక్కడ. ఎందుకని? స్మరణ అనే పని మనసు పని. అవతార్ మెహర్ బాబా సమాధానం చెప్పండి. అందుకని ఎందుకు నేను అందరి సమాధానాలు, అందరి గ్రంథాలు, అందరి ఉపదేశాలని సమన్వయం చేస్తానంటే ఏ సూత్రం ఎక్కడ అన్వయం అవుతుందో మీకు బాగా తెలియాలి. ఆయన ఏమంటాడంటే, విశ్వ మనస్సు ఒకటి ఉందయ్యా, నువ్వు పోగొట్టుకుంది వ్యష్టి మనస్సు. అందుకని ఆ బ్రహ్మగారి కూడా సంకల్పం ఉంది కదా, సృష్టి సంకల్పం. మరి అది కూడా ఒక మనసేగా. కాకపోతే అక్కడ పేరు వేరే, ప్రజ్ఞ, చైతన్యం, ఏదో పేర్లు పెట్టుకున్నావు నువ్వు, నీ చేతనైనట్టు పేర్లు. కానీ ఏ పేరు పెడితే ఏముంది? మనసు అంటే ఏమిటి, ప్రజ్ఞ అంటే ఏమిటి, చైతన్యం ఏమిటి, అంతా ఒకటేగా. ఉన్న పదార్థం ఒకటేగా, బ్రహ్మ పదార్థం ఒకటే, విశ్వవ్యాపక చైతన్యం ఒకటే కదా. పరిమితార్థంలో స్వీకరించి మనసో మనసో మనసో, మేము విశ్వవ్యాపక అర్థంలో చెబుతున్నాం విశ్వ మనస్సు. ఏం తప్పు వచ్చింది? కాబట్టి ఇప్పుడు ఎక్కడ స్మరించాలి? విశ్వ మనస్సుతో స్మరించడు, సృష్టి సంకల్ప స్థితిలో స్మరించడు. గురుమూర్తి స్మరే నిత్యం. ఈ మాట బ్రహ్మాండ పురాణంలో ఉంటుంది. మళ్ళా ఎందుకు పురాణంతో సమన్వయం చేస్తున్నానంటే, పురాణాలు పుట్టిట పురాణాలని అందరూ అనుకుంటూ ఉంటారు. బ్రహ్మగారు సృష్టి చేయాలని అనుకున్నాడట. ఎలా చేయాలో తెలియలేదు. నేను ఎందుకోసం పుట్టాను అంటే అడిగాడు. తన చుట్టుపక్కల ఉన్నటువంటి ఎవరు కనపడలేదు. ఎందుకని? విష్ణువు గారి నాభి కమలంలో పుట్టాడు, పైన ఎక్కడో ఉన్నాడు. ఆ నాడాన్ని పట్టుకుని వెళ్ళాడు. వెళితే అక్కడ విష్ణువు యోగ నిద్రా పరవశుడై ఉన్నాడు. ఆయన మేల్కొలపగలిగే శక్తి నీకు.
సరే, ఇంతలో అశరీర వాణి వినిపించింది, తపస్సు చేయండి ఆయన లేపాలంటే మామూలుగా లేపలేవు, తపస్సు చేయండి. బ్రహ్మ తన ఆయుర్దాయంలో 1000 సంవత్సరాలు తపస్సు చేశాడు. మన ఆయుర్దాయంలో కాదు, ఆయన ఆయుర్దాయంలో 1000 సంవత్సరాలు తపస్సు చేశాడు. అంటే ఎన్నో లెక్కేసుకోవాలి. 86 మొన్నే చూశా. ఆయన ఆయుర్దాయంలో 1000 సంవత్సరాలంటే 864 లక్షల కోట్ల సంవత్సరాలు మన ఆయుర్దాయం తపస్సు చేసింది. చేస్తే నారాయణుడు ప్రత్యక్షమయ్యాడు. మనం నారాయణుడు ప్రత్యక్షం చేసుకోవాలంటే ఏం చేస్తున్నాం? ఓ ముక్కోటి ఏకాదశి నిక్కి నిలిగి ఉపవాసం ఉండి నువ్వు కనపడేశావు నాకు కనపడేశాడు బాబు, మహావిష్ణువు దర్శనం అయిపోతుంది. ఏది ఓ రోజు ఉపవాసం ఉండే, ఏకాదశి ఉపవాసం. బ్రహ్మగారికి 864 లక్షల కోట్ల సంవత్సరాలు తపస్సు చేస్తే మహావిష్ణు దర్శనమైంది. ఆయన నన్ను ఎందుకు సృష్టించావు అన్నాడు. నాకు నేను ఉద్భవించినట్టుగా అనుకోవడం లేదు, నువ్వే సృష్టించావని నేను అనుకుంటున్నాను అన్నాడు. లేదయ్యా, నువ్వు స్వయంభూగా నా సంకల్పంలో సృష్టించబడ్డావు అని నారాయణుడు చెప్పాడు. సరే, అయితే దేనికోసం సృష్టించావు? ఏదో నిమిత్తం ఉంటుంది కదా, ఆ సంకల్పానికి ఒక నిమిత్తం ఉంటుంది కదా. సకల సృష్టి చేయడం కోసమే నిన్ను నియమించాను అన్నాడు. మరి నీ సృష్టి చేస్తాను సరే, దాన్ని పోషించే శక్తి నా దగ్గర ఎక్కడ ఉందన్నాడు. అదంతా నేను చూసుకుంటా, నీ పని నువ్వు చేయాలి. ఎలా సృష్టించమంటావు? ఎక్కడ చూసినా అంతా నీళ్ళే, అంతా జలమయమే, నువ్వు తప్ప ఆధారం ఇంకేమీ లేదు. మరి నేను ఎలా సృష్టి చేసేది? పంచభూతాలు లేవు, ఏమీ లేవు, ఏ శక్తి లేదు నా దగ్గర, నా ఏ జ్ఞానం లేదు. ఏ జ్ఞానంతో తపస్సు చేయమన్నా ఆశ్చర్యవాణి వినపడింది, తపస్సు చేశాను. నా దగ్గర ఏ జ్ఞానం లేదు. ఇదిగో ఈ 4 వేదాలు పుచ్చుకో. సినిమాలో చూపెట్టినట్టు తాళపత్ర గ్రంథాలు చేతిలో పెట్టలేదు. మహావిష్ణువు యొక్క అంశం భగవంతుడు బ్రహ్మగారిలో, చతుర్ముఖ బ్రహ్మగారిలో ప్రవేశించగానే ఆయనకి సృష్టి జ్ఞానం లభించింది. అలా గురుమూర్తి యొక్క అంశం శిష్యుల్లో ప్రవేశిస్తుంది. అది గురువు సంకల్పం నీలో ప్రవేశించడం అంటే. అలా ప్రవేశించి నీకు ఆ జ్ఞానం కలుగుతుంది. ఆహా, ఇప్పుడు బ్రహ్మగారికి సృష్టి చేసే జ్ఞానం వచ్చేసింది. ఎందుకని? విష్ణుమూర్తి ఆ జ్ఞానాన్ని ఆయనలో ప్రవేశపెట్టాడు, మేల్కొలిపాడు. సరే, మేల్కొన్నాడు. చేస్తానయ్యా. ఇప్పుడు నీకు ఏ మనస్సు ఉంది అన్నాడు. మనస్సు ఉందా లేదు? ఇప్పుడు సంకల్పించగలవు కదా నువ్వు. సంకల్పించగలవు. సంకల్ప సృష్టి చేయి నువ్వు అన్నాడు. అంటే బ్రహ్మ నా వంటి మనుషులు పుట్టాలన్నాడు. మనుషులు అనలేదు, నా వంటి వాళ్ళు ఉద్భవించాలి అని సంకల్పించాడు. వెంటనే బ్రహ్మ మానస పుత్రులు ఉదయించారు. సనక, సనంద, సనత్ కుమార, సనత్ సుజారు, వాళ్ళు బ్రహ్మ మానస పుత్రులు. పుట్టగానే తండ్రి నమో నమః అన్నాడు. మీరంతా సృష్టి చేయండి అన్నాడు. మాకేం సృష్టితో మాకేం పని, నీకు మాకు భేదం లేదు. నీకే బ్రహ్మజ్ఞానం ఉందా, మాకు ఆ బ్రహ్మజ్ఞానం, మాకెందుకయ్యా సంసారం కావాలా, మాకొద్దు బాబోయ్ అన్నాడు. అరే, నా సృష్టి వేస్ట్ అయిపోయిందే. గురువు గారు ఇచ్చిన, విష్ణుమూర్తి గురువై ఇచ్చినటువంటి శక్తి కాస్త సంకల్పించాడు, మొదటిసారే పోయి. ఏమిటి స్వామి ఇది, లీల ఏమిటిది? అది అంతే లేవయ్యా, మళ్ళా చేయి, నువ్వు ప్రయత్నం చేయి, మళ్ళా సంకల్పించు అన్నాడు ఆయన లోపల. మాటికి కనపడాడు, ఓసారే కనపడ్డాడు. మళ్ళా ఆయన హృదయంలో స్ఫురించాడు నారాయణుడు. ఈసారి ప్రజాపతులను, నీ సంకల్పం సరిగా చేయలేదు నువ్వు, నీ వంటి వాళ్ళని సృష్టిస్తే వాళ్ళు ఎందుకు చేస్తారు? వాళ్ళకు కూడా నీ జ్ఞానమే ఉంటుంది కదా, నువ్వు పంచి. కొద్దిగా అజ్ఞానం ఉండాలి. సృష్టి చేయాలంటే ఉండాలి వాడికి కొద్దిగా అజ్ఞానం ఉండాలి. వాడు అప్పుడు సంసారంలో ప్రవేశిస్తాడు, వాడు ప్రపంచంలో ప్రవేశిస్తాడు. కాబట్టి నాకంటే భిన్నమైన ప్రపంచాన్ని నేను సృష్టించాలి అని సంకల్పించాను అని బ్రహ్మగారికి తోచేట్టు చేశాడు. వెంటనే ఆయన నాకంటే భిన్నమైనటువంటి ఈ సృష్టిని సృష్టి చేయాలి అని సంకల్పించాడు. అంతే, టకటక ప్రజాపతులు పుట్టుకొచ్చేసారు. వాళ్ళందరూ సంకల్ప సృష్టి. దీన్ని ఎంతో మంది అబ్జెక్ట్ చేసే వాళ్ళు కూడా ఉంటారు. అది ఎలా సాధ్యం అంటే, ఇప్పుడు కుదిరి ఈ యుగాల్లో ఈ తెలివితేటంతో, ఈ జ్ఞానంతో, ఈ శక్తితో అయ్యే పనులు కావాలి. అది అనంతమైనటువంటి దైవీ స్థితిలో ఉన్నటువంటి వాళ్ళకి సాధ్యం. సరే, అలా ఆయన ప్రజాపతులను సృష్టించాడు. అలా సృష్టి అంతా సాగి ప్రమాదంగా వచ్చింది కదా. ఇంతకీ ఇందులో మూల సూత్రం ఏమిటి? తాను ప్రతిబింబించాడు. ప్రతిబింబించినప్పుడు ఏమైంది? కుడి ఎడమైపోయింది. జ్ఞానం కాస్త కొద్ది తేడాతో ప్రతిబింబించింది. మీరు అద్దం ముందు నిలబడ్డారనుకోండి, అంతా అలాగే ఉంటుంది, కుడి ఎడమగా ఉంటుంది. కాబట్టి పరమాత్మకి, పరమాత్మ సృష్టించిన ప్రపంచానికి ఏమిటి తేడా? కుడి ఎడమైందండి, అంతకుమించి ఏమవ్వదు. ప్రవృత్తి, నివృత్తి, ఏమిటి తేడా అన్నారు?
ప్రవృత్తి కుడి ఎడమ అయిపోయింది అంతే. నివృత్తి యథాతథంగా. కాబట్టి మనం కూడా ఇప్పుడు అంతరంగాన్ని దేని వైపు వాడాలి? ప్రవృత్తించ నివృత్తించ కార్య అకార్యే భయ అభయే బంధ మోక్షంచయా వేత్తి బుద్ధి సాత్వార్థ సాత్యగి. ఆ సత్వగుణంతో గుణాతీత స్థితిలో కనుక నిలబడితే నువ్వు బ్రహ్మజ్ఞానాన్ని సంపాదించవచ్చు, ఆ స్థితిలో ఉండవచ్చు. అప్పుడు బ్రహ్మం యథాతథంగా తెలియబడుతుంది, కుడి ఎడమ అవ్వదు, కొనజొన్నట్టుగా తెలియబడుతుంది. కొనజొన్నట్లుగా ఉంటావు అప్పుడు జ్ఞానిగా. అప్పుడు ప్రపంచంతో నీకేం సమస్య వచ్చింది? అద్దం ముందు నిలబడితే ప్రతిబింబంతో పోట్లాడతా గొప్ప తీసి. ఎవరైనా అద్దం ముందు నిలబడిపోయిన ప్రతిబింబంతో తానే ఘర్షణ పడతారా? ఎవరు పడ్డారు. ఎందుకని? అది నీ వాడి ప్రతిబింబమేనని వాడికి తెలుసుగా. మన సంసారం, మన ప్రపంచం మనం కళ్ళ ముందు అనుభవాన్ని ఇస్తోంది అంటున్నావే, అది నీ ప్రతిబింబంలో నాయన. దేంతో కొట్లాడుతున్నావు ఇప్పుడు? 1000 జన్మలుగా అంటే నీ ప్రతిబింబంతో కొట్లాడు. ప్రతి వాళ్ళు సంసారం మీద, వాళ్ళ కుటుంబం మీద, ఆ కుటుంబంలో ఉన్న సభ్యుల మీద, ఆ ప్రపంచంలో వాడి ప్రపంచంలో ఉన్న మనుషుల మీద యుద్ధం ప్రకటిస్తూనే ఉంటుంది. ఎవరి మీద ప్రకటిస్తాడు పాపం? కోపం వస్తే అమ్మగారు ఎవరి మీద చూపెట్టాలంటే అయ్యగారి మీద చూపెట్టారు. అమ్మగారు కోపం వస్తుంటుంది కదా, ఏదో రకంగా వస్తుంది. ఈ గ్లాస్ తీసాడు పెట్టు అంటుంది. ఆయన ఏదో పనిలో ఉంటాడు, ఆయన తెలుగులో ఆయన ఉంటాడు. ఈ గ్లాస్ తీసాడు పెట్టు అంటే ఆయన పని చేయదు, ఆయన తెలుగు పని చేయదు అనుకోండి. ఎన్నిసార్లు చెప్పాలి నీకు గ్లాస్ తీసాడు పెట్టమంటే? కాబట్టి ఇప్పుడు ఈవిడ గొడవలని ఏమిటయ్యా అంటే ఎవరి మీద ఎవరి మీద ఎవరు చూపిస్తారు? అవన్నీ నీ ప్రతిబింబ. రెండో వాడే లేడు, అన్నది ఒక ఆత్మస్వరూపమే, అన్నది ఒక్క బ్రహ్మస్వరూపం. ఈ సత్యం బోధపడితే ఎవరెవరితో ఘర్షణ పడాలి? అసలు ఎవరికి ఆజ్ఞలు వేయాలి? ఎవరిని అనుసరించాలి? ఎవరి వెంబడ పడాలి? రెండో వాడేటి? ఈ సత్యం బోధపడింది చతుర్ముఖ ప్రజాపతి గారు. వెంటనే మహావిష్ణువు యొక్క హృదయంలోకి బ్రహ్మగారుగా అంతర్హితం అయిపోయింది. అంతే. ఎవరు మిగిలిపోయారు? ఈ ప్రజాపతులు మిగిలిపోయారు. వీళ్ళందరికీ గురువు కావాల్సి వచ్చింది. మాకెవడోడు చెప్పాలి కదా, ఆయనకంటే ఎవరో చెప్పారు, మాకు కూడా ఎవరో చెప్పాలి కదా. ఆయననే అశరీరవాణి ప్రత్యక్షం. మధ్యలో అశరీరవాణి అమ్మవారు అనమాట. ఇప్పుడు గుర్తుపెట్టుకోవాలి. అశరీరవాణి అంటే ఎవరో వేళ అమ్మవారు జగజ్జనని. ఆవిడ శరీరం లేకుండా నీకు వినపడుతుంది, నాదరూపిణి కాబట్టి. అది గుర్తుపెట్టుకోవాలి. ఆ నాదరూపిణి అయినటువంటి జగజ్జనని సూర్యుడే మీకు గురువు ప్రత్యక్షంగా కనబడుతుంటే ఎవరిని అడుగుతారంటే సూర్యుడిని అడగండి. అయితే వెంటనే ప్రజాపతులందరూ సూర్యుని గురువుగా పెట్టుకుని సృష్టి చేయడం ప్రారంభించారు. అలా ఈ పంచభూతాత్మకమైనటువంటి సృష్టి అంతా అనేక బ్రహ్మాండాలు అనేక లక్షల కోట్ల సంవత్సరాల నుంచి జరిగి ఇప్పటిదాకా వచ్చింది. కొంతకాలం సాగుతుంది, పోతుంది. మరి ఈ విజ్ఞానం అంతా మానవుడికి అవసరమా కాదా? ఎందుకంటే మానవుడు ఒక్కడే తెలుసుకోగలడు ఈ విజ్ఞానం. ఏ పశు పక్ష్యాదులు ఈ జ్ఞానాన్ని తెలుసుకోండి, సృష్టి విజ్ఞానాన్ని పొందలేదు. కాబట్టి చాలా జాగ్రత్తగా నువ్వేం చేయాలయ్యా? ఆ సద్గురుమూర్తి, సూర్యుడినే పెట్టుకుంటావో, బ్రహ్మగారినే పెట్టుకుంటావో, మహావిష్ణువునే పెట్టుకుంటావు, సదాశివుడినే పెట్టుకుంటావు, ఎవరోని పెట్టుకోవయ్యా బాబు. ఎవరైతే వాళ్ళలో ఏ భేదము లేదు. బ్రహ్మస్వరూపం ఒకటే, అన్నీ కలిపి పరబ్రహ్మస్వరూపం అంటాం. అందుకని ఆ సకల దేవతా సంఘం అంతా మూర్తి త్రయాన్ని కలిపేస్తే పరబ్రహ్మమే, వేరేది ఎక్కడుంది? లేదు. కాబట్టి ఆ పంచకృత్యాలు పంచబ్రహ్మల చేత జరుపబడుతున్నట్లుగా బ్రహ్మాండ పంచీకరణలో మనకి వివరిస్తారు. కానీ ఆ బ్రహ్మాండం కూడా లేనటువంటి అమనస్క స్థితి ఒకటి ఉన్నది కదా, దాని గురించి చెప్తున్నాడు. ఆ విశ్వ మనస్సు శూన్యం అవ్వడం, అక్కడ సర్వం శూన్యం, కాలత్రయమే లేదు. అలాంటి స్థితిలో ఉండవయ్యా, అది నిజ శిష్యుడంటే. కాలత్రయాబాధితం కానటువంటి పరము అనేటటువంటి స్థితిలో ఉండాలి గురుమూర్తిని ఆశ్రయించి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. హరి ఓం. దేశికేంద్రాయ నమః. శ్రీమత్ పరశివరూప గురు కామిత శోషిత లోక గురు విబుధా ప్రార్థిత లోక గురు అముద మదాంత సుదీప గురు
कलिपादितसन्त्रार्थ गुरो स्थापितषण्मतसार गुरो स्थापवमुनिवन्द्य गुरो श्रद्धाध्यक्षरसान्त गुरो करुणासागर परम गुरो निरुपम महिमा निलय गुरो जय जय परशिवलोक गुरो जय शुभ शंकर रूप गुरो भवहर परशिव भुवन गुरो जय शुभ मंगल जगद्गुरो जय 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 गुरु प्रसाद गुरो जय शुभ मंगल लोक गुरो जय 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 निर्भयानंद गुरो जय शुभ मंगल जगद्गुरो जय शुभ मंगल जगद्गुरो जय शुभ मंगल जगद्गुरो ओम नमो भगवते स्वामी निर्भयानंदाय ओम पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते ॐ तत्सत् ॐ शान्ति शान्ति शान्तिः हरिः ॐ श्रीगुरुभ्यो नमः हरिः ॐ नारायण हरि ओम हरि ओम गुरुगाరు जय गुरु